ప్రెగ్నెన్సీ ప్లానింగ్ 30 సంవత్సరాల లోప 30 సంవత్సరాల తర్వాత రెండిట్లో తేడా ఏముంది చూద్దాం. హాయ్, నేను డాక్టర్ మాధురి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. 30 ఏళ్ల లోపు పిల్లల్ని కనడం 30 ఏళ్ల తర్వాత పిల్లల్ని కనడం ఒకటి కాదండి. ఆడవాళ్ళల్లో 30 ఏళ్ల లోపు ఓవరీస్ లో ఒక 2 to 3 lakhs ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. 30 సంవత్సరాల తర్వాత మీకు ఏజ్ అవుతున్నట్టే ఓవరీ కూడా ఏజ్ అవుతూ ఉంటది. అండ్ సుమారు 35 సంవత్సరాల తర్వాత ఈ ఎగ్ కౌంట్ కాస్త 30,000కి పడిపోతుంది. 30 ఏళ్ల లోపు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని అంటే, భార్యాభర్త ఫర్టైల్ పీరియడ్ అంటే అన్సేఫ్ పీరియడ్ లో ట్రై చేస్తూ ఉంటారు అండ్ పీరియడ్ డిలే అయితే టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. అదే 30 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ కోసం యాంగ్జైటీ ఎక్కువయ్యి, సో ఎగ్ రిలీజ్ కోసం ట్రాకింగ్ యాప్స్, ఇంకా ఎగ్ రిలీజ్ కోసం కిట్స్ లో టెస్ట్ చేసుకోవడం, అండ్ ఇంకా పీరియడ్ డిలే అయిపోతుంది అని అంటే నాకు ఇంకేదైనా పీసీఓడి అయినా ఉందా, ఇంకేదైనా కండిషన్ ఉందా అని స్ట్రెస్ అవుతూ ఉంటారు. అండ్ 30 ఏళ్ల లోపు భార్యాభర్తల మధ్యన రొమాంటిక్ రిలేషన్షిప్ కాస్త 30 ఏళ్ల తర్వాత ఎగ్ రిలీజ్ అప్పుడు టైమ్డ్ ఇంటర్కోర్స్ గా మారుతుంది. సో 30 ఏళ్ల లోపు మీరు గూగుల్లో ప్రెగ్నెన్సీ సైన్స్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి అని చెక్ చేసుకుంటూ ఉంటారు. అదే 30s తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్టయితే మీ ఏఎంహెచ్ స్కాన్ రిపోర్ట్స్ పట్టుకొని క్లినిక్స్ లో వెయిట్ చేయాల్సి వస్తుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే 30 ఏళ్ల లోపు మీరు ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నంత 30 ఏళ్ల తర్వాత ఉండలేకపోవచ్చు. అండ్ 30 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ ఉండొచ్చు. సో ఇఫ్ పాసిబుల్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ బిఫోర్ 30 years. పాసిబుల్ కాలేదు అని అనుకుంటే పానిక్ అవ్వకండి. కన్సల్ట్ యువర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఆప్షన్స్ ఉన్నాయి. ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ అట్లీస్ట్ నౌ ఆర్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అయినా ఆప్ట్ చేయొచ్చు. ట్యాగ్ యువర్ బెస్టీస్ ఇన్ యువర్ 30s అండ్ షేర్ దిస్.